తత్వమాసి సేవా సమితిని ప్రారంభించినట్లుగా గురుస్వామి శ్రీనివాస్ తెలిపారు. కొంతమంది అయ్యప్ప భక్తుల కోరిక మేరకు ఈ సేవా సమితిని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులు రాజకీయాలకు అతీతంగా ఉంటూ భక్తిభావంతో ముందుకు వెళ్లాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలుపుకుని దీక్షాకాలం పూర్తి చేసుకునే విధంగా ఈ సేవా సమితి సభ్యులు నడుచుకుంటారన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది సభ్యత్వాన్ని స్వీకరించినట్లుగా తెలిపారు. సేవా సమితి నూతన కార్యవర్గాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. నిర్మల్లో కొందరి స్వాములు అభిప్రాయం తీసుకున్న తర్వాత మేమందరం కలిసి తత్వమసి సేవా సమితిని ప్రారంభించడం జరిగినది. ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు 30 మంది స్వాములు సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సేవా సమితి రాజకీయంగానూ ఎవరినో ఉద్దేశించి కాదు, అందరినీ కలుపుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కన్యాస్వామి నుంచి 30 సంవత్సరాలు వేసిన గురుస్వామి వరకు దీన్ని ముందుకు తీసుకుపోవాలి మేము పునరావృతం చేస్తున్నాము. ఇది రాజకీయంలో కూడా చూడొద్దు. ఏ సేవా సమితికి సంబంధించిన సంబంధం కాదు. ఇది తత్వమసి సేవా సమితి అనేది అందరి సేవా సమితి. మొదట ఈ సమావేశాన్ని చేసుకున్నాము. 30 మంది సభ్యులతో సభ్యత్వం చేకూరుతాము. త్వరలో మేము కార్యవర్గాన్ని కూడా ఎంచుకుంటామని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో మొత్తం 26